శేషయ్య గారు, మీరు వీలునామా రాశారట. ఇంకా బ్రతికే ఉన్నప్పుడు అవసరమా? అవసరమేండి. మనం బ్రతికే ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటేనే మంచి. తర్వాత పిల్లలు గొడవ పడకూడదు. అంత లాభమా అందులో? అది నిజం. నేను అడ్వకేట్ లావణ్యారాణి. మీకు తెలుసా, మీరు మీ ఆస్తిపై పరిపూర్ణమైన హక్కు కలిగి ఉండి అది మీ తదంతరం ఎవరికి ఎంత వాటాలో చెందాలో అనేది మీరు మీ వీలునామా ద్వారా నిర్ణయించవచ్చు. వీలునామాని ఒక తెల్ల కాగితంపై కానీ బౌండ్ పేపర్పై కానీ రాయగలరు. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 27 ప్రకారం వీలునామాకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కానీ దీని లీగాలిటీ వ్యాలిడిటీ పెంచుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి కాల పరిమితి అంటూ ఉండదు. మనిషి చనిపోయాక ఇది చెల్లుబాటులోకి వస్తుంది. మనిషి బ్రతికినంత కాలంలో ఎన్నిసార్లైనా వీలునామాని రాయవచ్చు, మార్చవచ్చు. తను డెత్ బెడ్పై కూడా వీలునామాని రాయవచ్చు. ఒకవేళ పాత వీలునామా రిజిస్ట్రేషన్ అయి ఉంటే కొత్త వీలునామాకి కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. కొన్నిసార్లు న్యాయస్థానం కూడా వీలునామాని రద్దు చేయవచ్చు. ఆస్తిరాని వారసులు ప్రొబేట్ పిటిషన్ కోర్టులో వేసినప్పుడు అది జెన్యూన్ అయితే దాని ప్రకారంగా ఆస్తి పంపకాలు జరుగుతాయి. ఒకవేళ వీలునామా జెన్యూన్ కాకపోతే దాన్ని రద్దు చేసి న్యాయస్థానం అందరూ వారసుల మధ్య సమానంగా ఆస్తి పంపకాలు చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నమస్తే.